మావోయిస్టు పార్టీ అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడున్నారు? ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ ముగిసినా కూడా గణపతి ఆచూకీ ఇప్పటికీ లభ్యం కాలేదు. ఆపరేషన్ కగార్తో అయినా 4 దశాబ్దాల వనవాసం వీడతారని, స్వగ్రామానికి వస్తారని బీర్పూర్ గ్రామస్తులు భావించారు. అయితే చివరికి వారికి నిరాశ ఎదురైంది. ఇంతకీ గణపతి గురించి గ్రామస్తులు ఏమనుకుంటున్నారో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. మావోయిస్టు పార్టీ మాస్టర్ బ్రెయిన్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఎక్కడ ఉన్నారు? ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ పూర్తయిన నేపథ్యంలో గణపతి ఆచూకీ ఎక్కడ ఉంది? ఇంటెలిజెన్స్కి కూడా చిక్కకుండా గణపతి విదేశాల్లో ఉన్నారా? గణపతి స్వగ్రామం బీర్పూర్లో ఆయన గురించి ఏమనుకుంటున్నారు? ఒకప్పుడు తుపాకుల మోతతో దద్దరిల్లిన బీర్పూర్, సారంగపూర్ అటవీ ప్రాంతాల గ్రామాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఆపరేషన్ కగార్ పూర్తయిన నేపథ్యంలో గణపతి స్వగ్రామం బీర్పూర్కు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేరుకుంది. వారితో గణపతితో ఉన్న అనుబంధాలను, గణపతి ఎక్కడ ఉన్నారు అన్న ఆచూకీపై వారు ఏమనుకుంటున్నారన్న విషయాలను తెలుసుకునే ప్రయత్నం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చేస్తోంది. నాతో పాటు మీరు రండి. మావోయిస్ట్ పార్టీ మాస్టర్ మైండ్ ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి స్వగ్రామం బీర్పూర్. 1982లో బీర్పూర్ గ్రామానికి చివరిసారిగా వచ్చిన గణపతి ఆ తర్వాత ఎవరికీ కనబడలేదు. 1986లో ఒకసారి గ్రామానికి వచ్చి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే పీపుల్స్ వార్ నక్సలైట్ ఉద్యమం మావోయిస్టు పార్టీగా రూపాంతరం చెందిన తర్వాత ప్రధాన కార్యదర్శిగా గణపతి కొనసాగారు. మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించడంలో గణపతి కీలక పాత్ర పోషించారు. ఆపరేషన్ కగార్ డెడ్ లైన్ లోపు గణపతి లొంగిపోతారని ఎదురుచూసిన బీర్పూర్ గ్రామస్తులకు ఇప్పటికీ నిరాశ తప్పడం లేదు. ఇలా బీర్పూర్కి చెందిన ముప్పాల లక్ష్మణరావు ఆలియాస్ గణపతి తను 1972లో అప్పుడు బీఈడ్ ఆ ప్రాంతంలో వరంగల్ అక్కడికి వెళ్ళడం జరిగింది. అంటే అప్పుడున్న పరిస్థితుల దిశగా అప్పుడు వెళ్ళారు. అప్పుడున్న వెట్టి చాకిరీ కానీ, తర్వాత మహిళల అఘాయిత్యాలు, వివిధ రకాలుగా భూస్వాములు, పెత్తందారుల వ్యవస్థ చూసి ఆ రోజు వెళ్ళడం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఈ మధ్యకాలంలో ఈ దాదాపు ఒక 40 సంవత్సరాలు తను అజ్ఞాతంలో ఉన్నారు. దాదాపు ఇప్పుడు తనకు వయసు 80 సంవత్సరాలని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు తను రావాల్సిన అవసరం ఉంది, రావాలని కోరుకుంటున్నాం మేము. అంటే మా గ్రామస్తులు కాబట్టి మేము ఒకసారి చూడాలి అనుకుంటున్నాం. కాకపోతే తనేమనుకుంటుండో మనకు తెలియదు. కానీ తన లక్ష్యం ఏముంది, గమ్యం ఏముంది, ఇంకా చివరిలో ఏకి చేరుకోవాలో వాళ్ళ లక్ష్యం ఏంటో మనకు తెలియదు. అంటే తన వ్యక్తిగతం ఏంటో మాకు తెలియదు. కాకపోతే మేము గ్రామస్తులు కోరుకునేది ఏంటిదంటే తన ఏదైతే తీసుకున్న ప్రణాళికలు ఉన్నాయో పకడ్బందీగా వచ్చి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఇలా రాష్ట్రంలో ఏం ప్రణాళికలు కావాలి, అసలు ఏం జరుగుతున్నది, తన ఏమైనా డిమాండ్స్ ఏమైనా ఉంటే ఇలా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర డిమాండ్స్ పెట్టి స్పష్టంగా ఈ డిమాండ్స్ ఇవి మేము ముగిస్తున్నాం అని అంటే మేము కోరుకుంటున్నాం. ఇది నా సెల్ఫ్. ఇలా లక్ష్మణరావు రావాలి, ఇలా పార్లమెంట్కి వెళ్తారా, ఇలా అసెంబ్లీకి వెళ్తారా, ఇలా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అట్లాగనే ఈ డీజీపీ కూడా చెప్తున్నారు మీ ఆరోగ్యం గురించి అన్ని రకాల కూడా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా లక్ష్మణరావు వస్తే కనుక తనకు ఆరోగ్యరీత్యా తన ఆరోగ్య భద్రత అన్ని రకాలుగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నాం ఒక బీర్పూర్ వ్యక్తిగా. లక్ష్మణరావు గణపతిని ఈ ఆపరేషన్ కగార్ ద్వారా చూడాలని అందరికీ ఉండే, ఎందుకంటే మొన్నటిదాకా అందరికీ ఆశలు ఉండే. ఈ ఆపరేషన్ కగార్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన వెంటనే మార్చి 31 వరకు వస్తాడు అన్న ఆశ అందరికీ గ్రామస్తులకు ఉండే, మండల ప్రజలకు కూడా ఉండే. కానీ అయినా రాలేదు అంటే మరి ఆయన చర్చల ద్వారా వస్తారనుకున్నాడా? ఎందుకంటే ఆపరేషన్ కగారు పెట్టిర్రు, వాళ్ళు ఒక ఆఫర్ పెట్టిర్రు. మరి చర్చలు జరుగుతాయి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 2 చర్చలు జరుగుతుంటే అందులో వస్తుండే కావచ్చు బహుశా అనుకుంటున్నాం. మరి ఆరోగ్యంగా ఉండా అనారోగ్యంగా ఉండడా తెలుస్తలేదు. ఆయనది స్టేట్మెంట్ కూడా ఎవరికి ఇన్నిపడలేదు. ఇప్పటివరకు ఏ పేపర్ల పత్రిక ప్రకటన టీవీలలో వస్తలేదు కాబట్టి ఆయన ఎక్కడున్నది ఏం కాదు తెలియదు. దేశవ్యాప్తంగా మావోయిస్టు పార్టీని విస్తరించడంలో కీలక పాత్ర పోషించిన గణపతి రిక్రూట్మెంట్లోనూ జాగ్రత్తలు తీసుకునేవారు. అయితే సహజంగానే గణపతి స్వగ్రామం నుంచి యువత మావోయిస్టు పార్టీ వైపు ఆకర్షితులయ్యారు. దీంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీర్పూర్ గ్రామంపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆ గ్రామంలో గ్రంథాలయం ఏర్పాటు చేసి పుస్తకాలు, పేపర్లు, టీవీలు పెట్టి యువతను విద్యార్థులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసింది. మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లోని యువత ఉద్యమం వైపు ఆకర్షితులు కాకుండా 2-3 దశాబ్దాల కింద ఆయా గ్రామాల్లో పోలీస్ డిపార్ట్మెంట్ అంతా కూడా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చొరవ చూపారు. అందులో భాగంగానే లైబ్రరీలు ఏర్పాటు చేస్తూ యువతను
చదువు వైపు ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలు చేపట్టారు. గణపతి స్వగ్రామమైన బీర్పూర్లో 2 దశాబ్దాల కింద ప్రారంభించిన ఈ లైబ్రరీ ఒకసారి మనం చూద్దాము. ఇది గ్రంథాలయం. ఇక్కడ ఉన్న యువత లోపలికి వచ్చి పుస్తకాలు చదువుకునేవారు. వివిధ అంటే ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుందో కూడా తెలుసుకునేందుకు అప్పటి ఎస్పీ ఐపీఎస్ కూడా ఒక టీవీ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే దాదాపు 10 సంవత్సరాల నుంచి ఈ లైబ్రరీ పూర్తిగా మూతపడింది. బుక్స్ కానీ పేపర్లు కానీ ఇవేమీ కూడా లేవు. మావోయిస్టు ఉద్యమం తగ్గుముఖం పట్టిన తర్వాత ఈ లైబ్రరీని పట్టించుకోలేదు. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ఇది దాదాపు 25 సంవత్సరాల క్రితం నాటి ఆ టీవీ ఇది. ఆపరేషన్ కగార్ డెడ్లైన్ ముగిసిన గణపతి ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. కొందరు నేపాల్లో ఉన్నాడని చెబుతున్నప్పటికీ పోలీసుల దగ్గర ఆ సమాచారం లేదు. గణపతి లొంగిపోతే ఆయన ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ గణపతి ఇంతవరకు పోలీస్ శాఖకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మావోయిస్టు పార్టీ అగ్రనేత గణపతి 1980లో బీర్పూర్ గుట్టల్లోనే తిరుగుతూ వ్యూహాత్మకంగా వ్యవహరించేవారు. పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనేవారు. మావోయిస్ట్ పార్టీ అగ్రనేత, మావోయిస్ట్ పార్టీ మాస్టర్ మైండ్ ముప్పాళ్ళ లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇవే గుట్టల్లో ఎక్కువ కాలం తిరిగారు. పోలీసుల కళ్ళుగప్పి మావోయిస్టు పార్టీ అంటే అప్పుడు మొదట నక్సల్స్లో ఎక్కువగా ఉన్న ఆయన ఇదే అటవీ ప్రాంతంలో ఎక్కువగా తిరిగారు. గ్రామస్తులతో మమేకం అవుతూనే అప్పుడు ఉద్యమం బాట పట్టి ఈ బీర్పూర్ అడవుల చుట్టూ ఎక్కువగా కాలం గడిపారు. ఆ తరువాత మావోయిస్టు పార్టీ ఉద్యమం వైపు మళ్ళిన తరువాత క్రమక్రమంగా అంటే అంచెలంచెలుగా ఎదుగుతూ ఆయన అంతర్జాతీయ స్థాయిలో మావోయిస్టు పార్టీ వ్యవహారాలు నడపడంలో కీలక పాత్ర పోషించిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇవన్నీ బీర్పూర్ గుట్టలు, జగిత్యాలలోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఉన్న ఈ గుట్టలన్నీ ఈ గుట్టల్లోనే ఎక్కువగా మావోయిస్టు పార్టీ కొన్ని కార్యకలాపాలు కూడా జరిగేవి. అప్పుడప్పుడు నక్సల్స్ కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న భూస్వామ్య పెత్తందారీ వ్యవస్థ పైన కూడా అనేక పోరాటం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. మొత్తానికి గణపతి లొంగిపోవాలని, జనజీవన స్రవంతిలో కలిసి ప్రజా ఉద్యమాలకు మద్దతు పలకాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మరి గణపతి వస్తారా? పోలీసులకు తన సమాచారం అందించి లొంగిపోతారా లేదా చూడాలి.